శ్రీ గురుభ్యో నమః 2025వ సంవత్సరాన్ని పురస్కరించుకొని తులారాశిలో జన్మించిన జాతకులకి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరం వస్తుంది అంటే అనుకూల గ్రహస్థులు ఉంటాయి, వ్యతిరేక గ్రహస్థులు ఉంటుంటాయి అని అందరూ అనుకుంటారు. ఒక్కోసారి పూర్తిగా వ్యతిరేక గ్రహస్థులు ఉంటాయి, ఒక్కోసారి పూర్తిగా అనుకూల గ్రహస్థులు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అనుకూలం కంటే కూడా వ్యతిరేకంగా ఉండే గ్రహస్థితులే అధికంగా ఉన్నాయి. కానీ ఆ విధంగా వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటి నుంచి ఎలా బయటపడాలనేది సింపుల్గా రాశి ఫలితాల్లో పరిహారం చెప్పుకుంటూ వస్తుంటాం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా జనవరి నెలలోనే 9 గ్రహాలని మనం వీక్షించవచ్చు. జనవరి 3వ తేదీన శుక్రుడు చంద్రుడు చెప్పాను, ఫిబ్రవరి 1వ తేదీన శుక్రుడు చంద్రుడు చెప్పాను. అలాగే జనవరి 25వ తేదీన ప్రత్యేక పరిహారం శనగలు, నానబెట్టిన శనగలతోటి ఒక పరిహారం చెప్పాను. ఆ పరిహారం అనేది చెప్పాను అంటే ఇంకా ప్రంతి టీవీలో అప్లోడ్ చేయలే వీడియో. ముందు చేస్తే కాపీరైట్లు ఎక్కువైపోతారు. జనవరి 1వ తేదీ ఆ వీడియో వస్తుంది. ఆ 9 గ్రహాలను చక్కగా వీక్షించవచ్చు. అందులో 5 గ్రహాలు జనవరి 25వ తేదీన ఒక కవాతు జరుపుతున్నట్టుగా, ఒక ప్యారడ్ గ్రౌండ్స్లో కవాతు జరుపుతున్నట్టుగా కనబడతాయి. కనుక ఆ వీడియోని తప్పకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. మరి ఆ రోజునే పగలు సూర్యుడు కూడా కనబడతాడు. ఈ 5 గ్రహాలు కవాతుగా ఉంటాయి. కొంచెం దూరంగా చంద్రుడు ఉంటాడు. చంద్రుడికి అటు ఇటు రాహుకేతులు ఉంటారు. కనుక ఇక ఫలితాలు చెప్పేటప్పుడు ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు అని చెప్పి ఇన్ని గంటల నుంచి ఇన్ని నిమిషాల వరకు అని నేను ఫ్రమ్ టైం టు టైం చెప్తుంటా. అది నా ప్రత్యేకత. మిగిలినటువంటి రాశి ఫలితాలు అలా చెప్పరు, ఏదో చెప్తుంటారు. అలాగే ఈ 2025 ఫలితాలు కూడా మొత్తం 12 పాయింట్లు చెప్పబోతున్నాను. ఆ పాయింట్ కూడా ఫ్రమ్ డేట్ టు డేట్ చెప్తుంటా. ఆయా డేట్లలో పాయింట్ల వేసి చెప్తుంటా. కనుక ఒక్కొక్క పాయింట్ ఫలితాలు వేరువేరుగా ఉంటుంటాయి. కొంచెం గమనించి ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక మొదటి పాయింట్కి వద్దాం. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు, తిరిగి నవంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు. వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు, నవంబర్ 11 నుంచి డిసెంబర్ 31 వరకు. ఇది మొదటి పాయింట్, డేట్. ఈ సమయంలో ఈ తులారాశి జాతకులకి తోబుట్టువుల విషయంలో అనవసర ఘర్షణలకు వెళ్ళవద్దు. తోబుట్టువుల విషయంలో డబ్బు సంబంధించిన లావాదేవీలు జరపవద్దు. తోబుట్టువుల విషయంలో వారికి ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలు ఏదైనా వస్తే వెంటనే మీరు వెళ్ళి పరామర్శించి వారితో మాట్లాడటానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. వాడు ఎప్పుడు నా ముఖం చూడలేదు, నేను ఈ మధ్యకాలం వాడి దగ్గర పోవట్లేదు, వాడికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. కానీ ఏదేమైనా రక్త సంబంధికులు కనుక, తోబుట్టువులు కనుక, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, వారితో మాట్లాడే సమయంలో ఎక్కడా వ్యవహారం జరగకుండా డబ్బు విషయాలకు కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయాలకు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆ విధంగా లేకపోతే కొన్ని శత్రుత్వాలు ప్రబలేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మీకు శత్రుత్వాలు అవసరమా లేకపోతే ప్రేమ అవసరమా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్. జనవరి నెల 1వ తేదీ నుంచే ఫిబ్రవరి నెల 24వ తేదీ, ఇందాక చెప్పిన మొదటి పాయింట్ చెప్పాను కదా, అది 85 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 2వ పాయింట్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 24 దాకా 55 రోజుల పాటు కొనసాగుతుంది గ్రహస్థితి. ఈ 55 రోజుల్లో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే కొంచెం ఆవేశం కొంచెం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ. ఆర్థిక పరిస్థితులు కొంచెం డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ. దంపతుల మధ్య పీస్ఫుల్నెస్ అనేది తగ్గుతుంది. ప్రేమికుల మధ్య కొంచెం సూటిపోటి మాటలు కూడా ఉంటాయి. అది దంపతుల మధ్య కూడా ఉంటాయి సూటిపోట్లు. అలాగే వ్యాపార భాగస్వాములు ఉంటే అక్కడ కూడా కొంచెం మనం ఎందుకంటే ఇంకా లాభం లేదండి, మార్చి ఆఖరికి విడిపోదాం అనుకుంటారు. కానీ దంపతులుగా ఉండేవారు దాదాపు 34 సంవత్సరాలు కాపురం చేసి ఉండేవారు, వాళ్ళు ఆ మాట అనుకోవటం కష్టం. కనుక అడ్జస్ట్ అయిపోతుండాల. వడ్ల గింజలో బియ్యపు గింజ అంతే తప్ప నువ్వు ఆ మాట అన్నావు, కష్టం, ఇంత నేను వేగలేను, నీ దారి నీదే, నా దారి నాదే అనుకునేవాడు కొంతమంది ఉంటారు. కనుక ఇవి చిన్న చిన్న
4 రోజులు ఉంటే 5 రోజుల తర్వాత వెళ్ళిపోతాయి. సో జనవరి నెల 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు 55 రోజుల పాటు ఇలాంటి సూటిపోటు మాటలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక దాంపత్య జీవితంలో వీటిని పట్టించుకోకుండా మళ్ళా మనసుపి మాట్లాడటానికి పొరపాటు జరుగుతుంటాయి, మానవ సహజం. శ్రీవారు ఏదన్నాను శ్రీమతి గారు ఎట్టడం, శ్రీమతి గారు ఏదన్నాను శ్రీవారు అనుకోవటం, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. దానివల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఇంపాక్ట్ బిడ్డల మీద పడుతుంది. కనుక వీలైనంత వరకు కొంచెం అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీలో ఉండడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్ వచ్చేసి జనవరి నెల 28వ తేదీ నుంచి మే నెల 18వ తేదీ వరకు మొత్తం 110 రోజులు, 3 నెలల 20 రోజులు, జనవరి 28 నుంచి మే 18 దాకా ఈ 110 రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే శుక్రరాహుల కలయిక మీకు 6వ స్థానంలో జరుగుతుంటుంది. దీని ప్రభావం వల్ల ఒక్కోసారి ఎలా ఉంటుందంటే కొన్ని ఉదాహరణ చెప్తా. ఎవరన్నా మిమ్మల్ని నమ్మించి ట్రాప్ చేసే అవకాశాలు ఎక్కువ. వారు ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమాన్ని మీరు ఏదైనా చేయాలనుకుంటే వారు ఎవరిని ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఏదో ప్రకారంగా డబ్బు తీసుకొని ఆ పని ఏదో ప్రకారం చేస్తారు. కానీ ఆ తర్వాత అది ఆశగా చూపించి ఎరగా చూపించి మరికొంత డబ్బు అధికంతో వేసేస్తారు. ఇది ఉద్యోగ విషయంలో కావచ్చు, ప్రమోషన్ విషయంలో కావచ్చు, లేక ఇతరమైనటువంటి రికమెండేషన్ విషయంలో కావచ్చు. దీంతోపాటు ఒక్కోసారి లేనిపోయినటువంటి కొన్ని వ్యసనాలకు కూడా లోనయ్యే విధంగా ఆయా వ్యక్తులు మీ మీద ప్రయోగం చేయవచ్చు. సో జనవరి 28 నుంచి మే 18వ తేదీ వరకు నమ్మక ద్రోహాలు రెడీగా ఉన్నాయి. మనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని ఏదో ప్రకారంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తిత్వం దెబ్బతినే విధంగా కొంతమంది దుష్ట శక్తులు పన్నాగాలు పన్నుతారు. కనుక ఆఫీసులో ఉన్నప్పుడు ఎవరెవరు వస్తుంటారు, మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏదైనా కొంచెం చనువుగా మాట్లాడినప్పుడు ఏమండి మీరు అలా మాట్లాడకూడదు అని అంతే. వాళ్ళు చనువుగా మాట్లాడి మీరు చనువుగా మాట్లాడితే అక్కడ కెమెరాలో చూపిస్తారు. ఆ కెమెరాలో చూడండి నేను ఏం చేస్తున్నానని చెప్పి గోరంతల్ని కొండంతలుగా చేస్తారు. ఇదే సమయంలోనే ఎవరన్నా లిఫ్ట్ అడిగినా మీరు వెంటనే నో అని చెప్పండి అంతే. జెంట్స్ అడిగితే పర్లే, లేడీస్ అయితే పర్లే. జెంట్స్ లేడీస్ అయినా లేడీస్ జెంట్స్ అయినా లిఫ్ట్ మాత్రం ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్కి వెళ్తే ఈ 4వ పాయింట్ మార్చి నెల 2వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు, మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 దాకా 43 రోజులు ఇది. ఈ 43 రోజుల్లో కూడా ముఖ్యంగా మీరు గమనించవలసింది మీ మనస్సుని ఏదైనా చిన్నపాటి లోపం వచ్చినా కొంచెం బాధపడతారు, ఏదైనా సంతోషం వచ్చినా ఆనందపడతారు. కానీ ఇక్కడ సంతోషకరమైనటువంటిది పరిస్థితి ఏర్పడినా ఏదైనా బాధాకరమైన పరిస్థితి ఏర్పడినా మీరు కంగారు పడకండి. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం మైనస్లతో ఉండేటువంటి పీరియడ్ 43 రోజులు. డబ్బు విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు. ఎక్కడైనా కొంచెం పరిస్థితి బాగలేదు, కొంచెం వార్త నెగటివ్గా విన్నారనుకోండి, భగవంతుడు ఉన్నాడు అంతే. మనకు భగవంతుడు ఉన్నాడు అంతే. అయ్యో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి నలుగురికి పోయి చెప్పుకోవద్దు. మీరు నలుగురికి చెప్పారు అంటే దానివలన మీ కీర్తి ప్రతిష్టలు, ఒకవేళ ఏదైనా నలుగురికి తెలిసిందనుకో, ఎవరిని అడిగాను అది అనవసరంగా తప్పు జరిగిందండి, ఐఎమ్ నాట్ ఆల్ కన్సర్న్డ్ అని కానీ కొట్టేశారు అంతే. మీరు మౌనంగా ఉన్నారనుకోండి అంగీకార సూచక అయిపోతుంది. కనుక పాజిటివ్గా తిన్నా నెగటివ్గా తిన్నా సంతోషపడకండి, దుఃఖించకండి. ఏదైనా ఆ తల్లిని నమ్ముకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి ఈ 43 రోజులు. నెక్స్ట్ ఇంకా 5వ పాయింట్ వచ్చేసి మార్చి నెల 29వ తేదీ నుంచి మే 18, ఇది మెయిన్ పాయింట్. మార్చి 30వ తేదీ విశ్వావసు ఉగాది వస్తుంది. దాని ముందు రోజు మార్చి 29 ఆ రోజున ఒక పాక్షిక సూర్యగ్రహణం జరుగుతుంది.
అది భారతదేశంలో కనపడదు. అది ఎన్నో గ్రహణాలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ గ్రహణం ఎక్కడ జరుగుతుంటే మీకు 6వ స్థానంలో రుణ రోగ శత్రు స్థానము, ఆ స్థానంలో మీనరాశిలో జరుగుతుంది. ఆ గ్రహణం జరిగేటువంటి సమయంలో 5 గ్రహాలు ఉంటాయి, పంచగ్రహ కూటమి. ఆ గ్రహణం జరిగిన కొద్దిసేపటికి అంటే 29వ తేదీ రాత్రి 9:44 శని కుంభరాశి నుంచి మీన రాశిలోకి వస్తాడు. ఆ శనికి ఎవరో తెలుసా? మీకు రాజయోగాన్ని ఇచ్చేటువంటి పెద్ద ఆయన మీన రాశిలోకి వస్తే, ఆ మీన రాశిలోకి ఆయన చేరంగానే అంతకుముందు 5+1 ఎంతైంది? 6 గ్రహాలు, షడ్గ్రహ కూటమి ఏర్పడింది. సరే, ఇది కూడా జరుగుతుంటే అనుకోవచ్చు. కానీ షడ్గ్రహ కూటమి ఏర్పడిన క్షణం నుంచి 50 రోజులు కంటిన్యూస్గా అప్ టు మే 18వ తేదీ, ఆ 18వ తేదీ వరకు అనుకూలతలు కావు, వ్యతిరేకతలుగా ఉంటాయి. ఎలాంటి విషయాల్లో వ్యతిరేకత ఉంటాయి? లేనిపోని శత్రుత్వాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, లేనిపోని అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. లేదా ఒక్కోసారి మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వవలసి వస్తే ఇచ్చేసారనుకోండి, మీరు రిసీట్ తీసుకోవటం మర్చిపోయి ఉండొచ్చు. తిరిగి మిమ్మల్ని రుబాబు చేసి మీ చేత మళ్ళీ డబ్బు కట్టించుకునేటువంటి ఉండొచ్చు. కనుక ఎవరికైనా డబ్బు మీరు పే చేస్తే ప్రూఫ్ దగ్గర పెట్టుకుని ప్రయత్నం చేయండి. అంతే, చేబదులుగా ఇచ్చాక మనవాడే ఏమనుకోడు అని మాత్రం అనుకోవద్దు. ఈ విధంగా ఉన్న కారణంగా ఒక్కోసారి సమస్యలు అనేటువంటివి వస్తాయి. రొటీన్గా దానికి రుణం తీసుకున్నా మళ్ళా చెల్లించాల్సి వస్తుంది. అనారోగ్యం అనేది వచ్చి రావచ్చు, లేదా శత్రుత్వాలు ప్రబలు కావచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగా దాన్ని శ్రాపిత దోషం అంటారు, శని రాహుల కంజంక్షన్ 50 రోజుల పాటు. నేను ఆ టైంకి నేను పరిహారం కూడా తప్పకుండా చెప్తాను. అందుకే పితృదోషం సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో ఈ శ్రాపిత దోషాన్ని కూడా కలుపుకునే ఉద్దేశంతోనే దాన్ని వాయిదా వేయటం అనేది జరిగింది. ఎక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం అంటూ లేదు. నెక్స్ట్ తర్వాత 6వ పాయింట్, మార్చి నెల 10వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 24వ తేదీ వరకు. అయితే ఈ 6వ పాయింట్లో 3 డేట్లు చెప్తున్నా. 6వ పాయింట్లో 3 టైమింగ్స్. మొదటిది అదేంటంటే మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు బి టైం, జూలై 18 నుంచి ఆగస్టు 25 వరకు సి టైం, నవంబర్ 10 నుంచి నవంబర్ 29 వరకు. ఇది కూడా మొత్తం 3 విడతలుగా టైం చెప్పాను కదా. ఈ 3 విడతలు కలిపి ఎంతో తెలుసా? 69 రోజులు. ఈ 69 రోజులు కూడా ఇందాక చెప్పిన 5వ పాయింట్లో ఏదైతే ఉందో అలాంటివే ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రుణం ఇచ్చినా కూడా ఇవ్వలేదని చెప్పటము, అవతల ప్రమాణం చేయటము, లేదా మా దగ్గర రికార్డుగా ఉన్నప్పటికీ ఉంటాయి అందరికీ, కానీ ఏదో ప్రకారంగా మిమ్మల్ని ఇరికించే విధంగా చేస్తారు. కనుక రుణ విషయాల్లోనూ, శత్రువుల విషయాల్లోనూ, అనారోగ్య విషయాలను పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. కానీ ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందకండి. చిన్న చిన్న వాటికి కంగారు పడేసి అయ్యో ఇలా అయిపోతుందా, ఈ శ్రాపిత దోషం ఏం చేస్తుందో ఏమిటోనే అనేటువంటి ఆలోచనకి వెళ్ళకండి. చక్కటి పరిహారాలు ఉన్నాయి, ఆ పరిహారాల ప్రకారం ముందుకు వెళ్ళవచ్చు. నెక్స్ట్ 7వ పాయింట్ ఏంటంటే, ఇది జూన్ 7వ తేదీ నుంచి జూలై 28 వరకు, జూన్ 7 నుంచి జూలై 28 వరకు 51 రోజులు. ఈ 51 ఏమిటంటే మీకు లాభస్థానంలో కుజకేతువుల ఘర్షణ జరుగుతుంది. వాస్తవంగా కుజుడు కేతు పరస్పర శత్రువులు. ఈ పరస్పర శత్రువుల్లో ఇది ఏమని పిలుస్తారు? పిశాచి యోగము అంటారు. పిశాచి యోగం భయపడద్దు. భూత ప్రేత పిశాచాలు మాత్రం కానే కాదు. పిశాచి యోగం అంటే కుజకేతువులు, పిశాచి యోగం అంటే ఒక అదృశ్య అవయోగము. అదృశ్య అవయోగం అంటే ఏంటి? దృశ్యం అంటే కంటికి కనబడేది, అదృశ్యం అంటే కంటికి కనపడింది, అవయోగం అంటే అదొక పనికిమాలిన యోగం. పిశాచాలు కనపడవు, అలాగే కనపడకుండా మనకి ఏదో ఒక అవయోగం వస్తుంది. ఎక్కడ వస్తుంది? లాభస్థానంలో వస్తుంది. లాభం అంటే ఏమిటి? వ్యాపారం చేస్తే లాభం రావచ్చు, కాంట్రాక్ట్ చేస్తే లాభం రావచ్చు, ఏదో ఒక మీకు ఉద్యోగం చేస్తే నెల తిరిగే లాభమే కదా. ఆ వచ్చేటువంటి లాభానికి ఎక్కడో బ్రేక్ పడేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక కష్టపడతారు, కానీ ఫలితం దక్కేటువంటి అవకాశం ఉండవు. అయితే దీని ప్రభావము కొన్ని అంశాల మీద చూపిస్తుంది. ముఖ్యంగా లాభస్థానం దెబ్బతిందంటే ముందు భక్తి కష్టం, అలాగే చేతిలో డబ్బు ఉండదు, సంతానం మీద శ్రద్ధ చూపించలేకపోతారు. కనుక మీరు సంతానం పైన అధికంగా శ్రద్ధ చూపించాలి. వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ఏమేమి అవసరము, ఆరోగ్యాలు ఏమి అవసరము, ఉద్యోగాలు ఏమి అవసరము, విద్యలు ఏమి అవసరము, వివాహాలు ఏమి అవసరము,
ఇలాంటివన్నీ చేయాలి. ఒక సంబంధం మాట్లాడతాం. ఈ సంబంధం చేస్తే మనకు ఎంతవరకు లాభము ఆలోచిస్తాం. లాభము అనే మాట వచ్చినట్టు అమ్మాయి చక్కటి అమ్మాయి, ఆ అమ్మాయి మన ఇంటికి రావటం మనకు లాభదాయకంగా ఉంటుంది. ఆ అమ్మాయి రావటం మన నష్టదాయకం. ఆ అమ్మాయి వచ్చినప్పుడు రుసరుసలని మన మీద నెత్తిని చేయి పెట్టచ్చు, భస్మాసురస్తం ఇట్లా మనం అనుకుంటాం. ఏమండి కొండకు పోయి వచ్చారా దేవుడి దగ్గరికి? పోయిచ్చాను. ఏమండి బాగుంది, ఏం లాభం అండి అంటారు. పోయినాడు, తల వెంట్రుకి నీళ్ళని ఇచ్చాడు, దండం పెట్టించుకున్నాడు, వచ్చాడు. కానీ ఏం లాభం అంటే తృప్తికరంగా ఉండదు. కాబట్టి మీకు ఈ 51లో ఏ విషయాన్ని ఎనీ ఆస్పెక్ట్ చూసుకున్నా మీరు సాటిస్ఫై కాలేకపోతే ఏం లాభం అండి అని అంటే లాభస్థానం డౌన్ఫాల్లో ఉంది. వచ్చినటువంటి సొమ్ము ఏదో ప్రకారం ఖర్చు అయిపోతుంది. మీ నెసెసిటీ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ కాకుండా ఉంటాయి. నెక్స్ట్ 8వ పాయింట్ ఏమిటంటే ఇది జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28 లెంగ్తీ పీరియడ్. ఇది జూలై 13 నుంచి నవంబర్ 28 దాకా 138 రోజులు. ఏం జరుగుతుంది 138 అంటే మీకు రాజయోగాన్ని ఇచ్చేటువంటి శని ఎవరైతే ఉన్నారో ఆ శని వక్రంలోకి వచ్చేస్తాడు. ఆయన వక్రంలోకి వచ్చాడు అంటే ఏమిటంటే కొంత వ్యతిరేకతను తెస్తాడు. ఎలాంటి వ్యతిరేకతలు? మన చిట్టా విప్పుతాడు. మనం పాపాలు చేసామా, పుణ్యాలు చేసామా, ఎవరికైనా దానాలు చేసామా, మన యొక్క క్యారెక్టర్ ఏమిటి, మనం ఎవరైనా మోసం చేస్తున్నామా, ఇలాంటి అన్ని ఆలోచనలు ఆయన దగ్గర ఉంటాయి. చిట్టా ఉంటుంది. గత జన్మ నుంచి తెచ్చి ఉంటాయి, ఈ జన్మ నుంచి ఉంటాయి. అట్లా ప్రతి సంవత్సరాన్ని వక్రంలోకి వస్తుంటాడు. 130, 125, 140 అట్లా వస్తుంటారు. బట్ ఈ సంవత్సరం 138 రోజులు. ఎప్పటి నుంచి? జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు. ఈ 138 రోజుల్లో మీకు రాజయోగకారకులు అయినప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకొని పోతుంటుంది. కనుక మీరు ఏదైనా కనుక ఇతరుని ఏదైనా ఇబ్బంది పెట్టి కనుక ఉంటే అక్కడ నోట్ అయిపోయి ఉంటుంది. ఇమ్మీడియట్గా నోట్ అయిపోతుంది, అనుమానం లేదు. కనుక శిక్షలు పడే వాళ్ళు శిక్షలు పడితే అవార్డు వస్తాయి, రివార్డు వస్తే వార్నింగ్ వస్తే సర్టిఫికేట్ వస్తుంది. కనుక మీరు ఇప్పటి నుంచే అప్పుడప్పుడు ఆ శనిగ్రహాన్ని కొంచెం ప్రార్థన చేస్తుండాలి. అవకాశం ఉన్నా లేకపోయినా వైశాఖ అమావాస్య రోజున ఆయన్ని పరిపూర్ణంగా మనసారా ఆయన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు అభిషేకం చేద్దాం, అది చేద్దాం, ఇవన్నీ అంటే సెకండరీ. ముందు మనసులో ఉండాలి. ఆ శనిగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే ఈ 130లో ఆయన మన చిట్టా విపుతరంగా ఆ చిట్టాలో మనం కనుక ఏదైనా పొరపాటు నెగటివ్స్ కనుక ఉంటే ఆ నెగటివ్స్ వలన మనకు రిజల్ట్స్ అనేది రాకుండా తక్కువగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి. దాన్ని నేను ఆ సమయానికి పరిహారం చెప్తాను. తప్పకుండా ఈ ప్రణతి టీవీ ఆ టైంలో తప్పకుండా చూడండి. ఇక నెక్స్ట్ 9వ పాయింట్. ఇది 17 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ దాకా 31 రోజులు. ఇది కూడా లాభస్థానమే. ఇది కూడా లాభస్థానం. ఇందాక చెప్పింది ఏంటంటే ఆ లాభస్థానంలో ప్రత్యేకంగా కుజకేతుల సంఘర్షణ అని చెప్పాను కదా. ఇక్కడ కూడా ఇక్కడ రవికేతుల సంఘర్షణ. రవికేతు ఇక్కడ కూడా లాభస్థానం. కనుక లాభస్థానం అంటే ఇక్కడ ఈ సమయంలో 17 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ దాకా ఎక్కడెక్కడ ఏమేమి రావాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు అప్పుగా తీసుకుంటాడు, మళ్ళీ ఇస్తుంటాడు, మీరు ఇస్తుంటారు, తీసుకుంటుంటారు, ఆయన ఇస్తుంటాడు. ఇట్లా జరుగుతున్న ఉన్న పరంగా సడన్గా బ్రేక్ పడవచ్చు. మీరు అనుకుంటారు రెగ్యులర్గా ఇస్తున్నానండి, అతనికి లక్షలు ఇస్తున్నాను, తీసుకుపోతున్నాను, నేను నా దగ్గర డబ్బుని నేను అప్పు చేసి వచ్చి అతనికి ఇస్తున్నాను, ఏదో కొద్ది గొప్ప లాభం వేసుకుని వడ్డీ, అతను ఇలాంటి పని చేస్తానని అనుకోలేదండి అంటుంటారు. అది ఈ కోవకు చెందిన గ్రహస్థితి. కనుక 17 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ దాకా 31 రోజులు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా 10వ పాయింట్. 15 సెప్టెంబర్ నుంచి 9 అక్టోబర్ దాకా. 15 సెప్టెంబర్ నుంచి 9 అక్టోబర్ దాకా. అది కూడా 24 రోజులు. ఇది ఎక్కడయ్యా బాబు అంటే ఇది కూడా లాభస్థానమే. ఇందాక చెప్పింది కుజకేతుల సంఘర్షణ మొదటి లాభస్థానం, తర్వాత రవికేతుల సంఘర్షణ, ఇప్పుడు శుక్రకేతు సంఘర్షణ. అంటే టోటల్గా చెప్పాలంటే మీకు లాభస్థానంలో ఈ 2025లో 3 సార్లు ఆటంకం అవుతాయి. ఒకసారి మొట్టమొదటి చెప్పినటువంటి ఎవరు కుజకేతులు వచ్చి దాదాపుగా 51 రోజులు లాభస్థానం దెబ్బేశాయి. ఆ తర్వాత రవికేతు వలన 31 రోజులు దెబ్బేశాయి. ఇప్పుడు శుక్రకేతుల వలన 24 రోజులు దెబ్బ. కనుక ఈ 24 రోజులు కూడా కొంచెం ఆలోచన చేస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇంకా 11వ పాయింట్ ఏంటంటే మే నెలలో 8 రాశుల్లో
నవగ్రహ కూటమి ఒక నవగ్రహ మాలికా యోగం దండలాగా ఉంటుంది మాలికా యోగం. జూన్ నెలలో 7 రాసులనే మాలికా యోగం ఉంటుంది. జూలై నెలలో మళ్ళీ 7 రాసులు ఒక మాలికా యోగం. అన్ని గ్రహాలు ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క రాశిలో ఒకటి మాలికగా ఉంటాయి. ఈ 3 నెలలు వరుసగా మే, జూన్, జూలైలో మాలికా యోగాలు జరుగుతున్న కారణంగా అన్ని రాసులకు పాయింట్ ఒకటే రిజల్ట్. అది ఏమిటంటే మనకు తెలియకుండానే మతిమరుపు వస్తుంది, కొన్ని విషయాలు మర్చిపోతాం. ఇదేమి పర్మనెంట్గా మతిమరుపు ఉండదు, అల్జీమర్స్ వ్యాధి లాంటిది కాదు, అట్లా అనుకోవద్దు. కొన్నిసార్లు మీ యొక్క దినచర్యలో ఆఫీసర్గా చెప్పింది తప్పకుండానండి అంటారు, వస్తారు, మర్చిపోతారు. కనుక మే, జూన్, జూలై 3 నెలల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం బుక్లో ఉంటుంది. ఒక ఫోన్ నెంబర్ చెప్తారు, ఆ ఫోన్ నెంబర్ ఇదే ముందు 4 3లు తర్వాత 2 1లు తర్వాత ఒక లక్కీ నెంబర్ లాగా ఉంది అనుకుంటారు. ఆ తర్వాత లక్కీ నెంబర్ మర్చిపోతారు, సేవ్ చేసుకోరు. తర్వాత ఆ నెంబర్తో పని ఉంటుంది, అతను ఎక్కడున్నాడో తెలియదు. కనుక మతిమరుపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలోనే ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చినటువంటి కూడా మర్చిపోతారు. ఎవరు డబ్బు వాడు ఇచ్చుంటే రిసీవ్ చేసుకుంటే మీరు రిసీవ్ చేసుకుంటే ఆ రిసీవ్ చేసుకుని మర్చిపోయి తర్వాత డబ్బులు ఎప్పుడు ఇస్తావా బాబు అంటే నేను ఇచ్చాను కదా పెద్ద మనిషి అంటాడు, పరువు తీస్తాడు నలుగురు ముందు. కనుక కొంచెం మధ్యవరపు ఎక్కువగా ఉంటుంది. కనుక మే నెల 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక లాస్ట్ 12వ పాయింట్ ఏమిటంటే జనవరి 3వ తేదీన శుక్రుడు ఇంతకెవరో సార్ మీ రాశికి అధిపతే. శుక్రుడు, చంద్రుడు ఈ 2 గ్రహాలు కలవబోతున్నట్టుగా చెప్పాను. చక్కగా జనవరి 3వ తేదీ చూడండి. అలాగే ఫిబ్రవరి 1వ తేదీ కూడా సాయంత్రం సమయం చూడండి. దీనికి తోడు జనవరి 25వ తేదీన 5 గ్రహాలు ఒక కవాతు జరుపుతున్నట్టుగా కనపడతాయి. 3 శుభగ్రహాలు 2 పాపగ్రహాలు వరుసగా ఉంటాయి. ఈ 5ంటిని మనం చూడవచ్చు. దాంతోపాటు చంద్రుడు ఉంటాడు. చంద్రుడికి అటు ఇటు ఆ నీడగా ఉండేటువంటి గ్రహాలు ఉంటాయి. అవి ఏమిటంటే ఛాయాగ్రహాలు. ఉదయాన్నే రవి కనపడతారు. మొత్తం 9 గ్రహాలు చక్కగా చూడవచ్చు. ఆ చూసే సమయంలో చిన్న పరిహారం ఉంది. ఆ పరిహారానికి థంబ్నెయిల్ ఏమిటంటే 2025 ఏరియల్ వ్యూ ఉంటుంది. ఆ ఏరియల్ వ్యూలో ఉంటుంది. అది జనవరి 1వ తారీఖు ముందుగా చెప్తే కాపీరాయిలు ఎక్కువైపోతారు, దాన్ని మసిపూసి మారడికాయ చేస్తారు. కనుక నేను అందుకే ఆపాను. ఈ రాశి పత్రాలు ఆలస్యంగా ఇవ్వడానికి కారణం కూడా ఇదే. కనుక తప్పకుండా ఆ ఏరియల్ వ్యూలో చెప్పే పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.